జై శ్రీకృష్ణ అందరికీ. నార్మల్ పైపింగ్ చూపించారు, ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలి అది కూడా ఒకసారి చూపించండి అక్క, మాకు ఈజీగా అర్థమయ్యే విధంగా మీరు చూపించండి. మీరు చూపించిన ప్రతి ఒక్క వీడియో మాకు అర్థమవుతుంది, దయచేసి ఆ వీడియోని కూడా చూపించండి అని అయితే మన సబ్స్క్రైబర్స్ అడిగారు. వాళ్ళ కోసం అయితే ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా ఈజీగా వేస్తారు అనేది ఫస్ట్ ఒక పాదంతో ఏదైతే పైపింగ్ వేస్తామో ఆ క్లాత్ని క్రాస్గా తీసుకొని ఒక 1 ఇంచ్ క్లాత్ మనకు ఎంత పైపింగ్ అవసరమో అంత క్రాస్గా ఈ విధంగా పీసులు అయితే కట్ చేసుకోవాలి. అన్ని పీసులని ఇలా పొడవుగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఒకదానికి ఒకటి కలుపుకుంటూ మనకు అవసరమైనంత పైపింగ్ క్లాత్ని అయితే తయారు చేసుకోవాలి. నేను 9 నెంబరు థ్రెడ్ అయితే వాడతాను. థ్రెడ్ వాడేటప్పుడు ఒక్కసారి మనం కొంచెం థ్రెడ్ని లాగితే మనం కుట్టేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, వడి తిరిగినట్టుగా రాదు. ఇప్పుడు ఏదైతే క్లాత్ రెడీ చేసుకున్నామో థ్రెడ్ని క్లాత్ మిడిల్లో పెట్టి సన్నగా పైపింగ్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ పాదం కనుక థ్రెడ్ అనేది వన్ సైడే వెళ్ళి చాలా నీట్గా అయితే పైపింగ్ సన్నగా వస్తుంది. అయితే కొందరికి సింగిల్ పాదం ఉండకపోవచ్చు, డబుల్ పాదమే ఉంటుంది. డబుల్ పాదంలో కూడా ఈ పైపింగ్ని చేయొచ్చు. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు సింగిల్ పాదాన్ని తీసేసి డబుల్ పాదాన్ని సెట్ చేసుకొని మీకు ఇప్పుడు ఏ విధంగా డబుల్ పాదంతో కూడా ఇంతే సన్నగా వస్తుందో చూపిస్తాను. ఇది ఉంది కదండి, దీన్ని కొంచెం ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని థ్రెడ్ ఇక్కడ కొంచెం పడుతుంది కదా, ఈ ప్లేస్లో ఇదిగోండి, ఈ ప్లేస్లో మనం థ్రెడ్ని పెట్టి ఇలా చేసుకోవచ్చు. సో పాదం చేంజ్ చేయని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇలా. థ్రెడ్ని క్లాత్ని కొంచెం లాగినట్టు పట్టుకుంటే మనకు సన్నగా వస్తుంది. ఎంత సన్నగా వస్తే అంత నీట్గా ఉంటుంది పైపింగ్. థ్రెడ్ పైన పడకుండా ఇలా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా సన్నగా వస్తుంది. సో ఒక పాదం ఇటు సైడ్ది పెట్టుకోవచ్చు, ఒక పాదం అటు సైడ్ దాంతో పెట్టుకోవచ్చు, అండ్ కొంచెం ఇలా వెడల్పు అనుకొని డబుల్ పాదంతో కూడా మనం ఇలా వేసుకోవచ్చు. కొంచెం అటు ఇటు అయినా కానీ మనకు కొంచెం వెడల్పుగా వస్తుంది. కాన్సన్ట్రేట్ అయితే తప్పకుండా ఉండాలి. ప్రాక్టీస్ లేని వాళ్ళకి, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు మనం పైపింగ్ ని నీట్ గా కట్ చేసుకుందాం. ఎంత అంటే మనకు అవసరం ఉన్నంత ఖర్చు వరకు ఇలా నీట్ గా కట్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి, ఇలా టోటల్ గా మనం నీట్ గా కటింగ్ చేసుకోవాలి. ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే నేర్పించాను, నేను వీడియో పోస్ట్ చేశాను, మీరు చూడండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంది. చూసిన వాళ్ళు ఒక లైక్ ఇస్తే ఆ లైక్ ఇంకొకరికి రీచ్ అవుతుందండి. సో వేరే వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు, మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. చూసారా, మనం ఇలా మొత్తం పైపింగ్ అయితే రెడీ చేసేసుకున్నాం. పైపింగ్ ని లైనింగ్ కి స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను నేను. ఇదిగోండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ లాగకుండా ఖర్చు ఎంత ఖర్చు అయితే ఉందో అంత ఖర్చు ఇలా మనం స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఈ లైనింగ్కి కింద భాగం నడుము భాగంలో నేను స్టిచ్ చేస్తున్నాను, బ్యాక్ పార్ట్ నడుము భాగం స్టిచ్ చేస్తున్నాను. ఓకే, ఇదిగో ఇలా. ఓకే, ఇప్పుడు ఇది నెక్ కి కూడా స్టిచ్ చేస్తాను. చూడండి, పాదం ఖర్చు తోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువగా లాగొద్దు, లాగితే మనకు ఫోల్డింగ్ వచ్చేస్తుంది. మనం ఎలా అయితే నెక్ ఉందో అలాగే ఇలా రౌండ్గా తిప్పుతూ స్టిచ్ చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇలా చాలా ఈజీగా ఉంటుందండి, హార్డ్ వర్క్ ఏం కాదు. ఒక పైపింగ్ ని మనం ఇలా కుట్టుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇలా మనం నెక్ కి బ్యాక్ అయితే ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం కదా, అయితే దీన్ని మనం ఈ విధంగా రివర్స్ వేసుకొని ఫస్ట్ మనం కింద కుట్టేసుకోవాలి. నేను ఇక్కడ బార్డర్ పెట్టుకుంటానండి, నాకైతే బార్డర్ పెట్టుకోవడం ఇష్టము, అందుకే నేను బార్డర్ పెట్టుకుంటాను. అయితే ఇప్పుడు పైపింగ్ అనేది చూడండి, మనం ఈ కుట్టు కనబడుతుంది కదా, ఈ కుట్టు మనం వేసాం కదా, ఇప్పుడు దీని అంచుకి కుట్టు అయితే వేసాం కదా ఇలా, అయితే ఈ కుట్టు మీద కుట్టు వేయాలన్నమాట. వేస్తే పైపింగ్ అనేది మనకు సన్నగా కనబడుతుంది కదా. ఇది రైట్ సైడ్, ఓకే, పైపింగ్ కూడా రైట్ సైడే ఉంది. ఇది మనకు ఖర్చు సైడ్. పైపింగ్ వేసిన థ్రెడ్ అనేది కిందికి వెళ్ళిపోవాలి, ఖర్చు మనం కుట్టిన కుట్టు అనేది పైకి కనబడాలన్నమాట. ఓకే, అప్పుడు మనకు పైపింగ్ మధ్యలో వస్తుంది కాబట్టి మనకు ఓన్లీ పైపింగే కనబడుతుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ నుండి స్టిచ్ చేశాను కదా, ఇది లోపలికి వెళ్ళాలన్నమాట, ఇది మధ్యలో ఉండాలి. ఇది నీట్ గా, ఇది అంటే రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇదేమో ఒకవేళ మనకు కన్ఫ్యూజ్ అయితే ఇలా చూసుకోవాలి పైపింగ్ ఎలా వస్తుంది అని, ఇలా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఖర్చు ఎక్కడ సైడ్ రావాలి అని. చూడండి, ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా పైపింగ్ నీట్ గా మనకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఇది వేసుకున్నాం కదా, అలాగే నెక్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం చిన్నగా కొంచెం ఇలా కచ్చకలు పెట్టుకోవాలి, ఎందుకంటే పట్టేయకుండా ఉంటుంది, ఇది కోరు కదా, పట్టేయకుండా ఉంటుంది కాబట్టి కొంచెం కచ్చకలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇది సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ క్లాత్ కదలకుండా ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోండి. ఎందుకు అంటే మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు జారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా పెద్ద కుట్టు పెట్టుకొని ఒక్క కుట్టు ఇలా వేసుకోండి. అందుకే ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే మీకు ఇంకా ఎక్కడ కదిలిపోదు. పిన్ పెట్టుకొని కుట్టండి. ఓకే, పిన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టుందో అక్కడ ఇప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. మన స్టిచ్ ఎలా ఉందో సేమ్ అలానే వేసుకోవాలి. స్టిచ్ పైననే వేసుకుంటే మనకు పైపింగ్ అనేది చాలా సన్నగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలి. చాలా ఈజీ పద్ధతిలో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలి అనేది మీకు చూపించాను. ఒకవేళ మీకు రాలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి లైవ్ స్ట్రీమ్ లో ఉంటుంది, మీరు తప్పకుండా చూడండి. ఇక్కడ కచ్చకలు మనం కొంచెం కొంచెం కట్ చేసుకుంటే మనకు నీట్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ పెద్ద కుట్టు పెట్టుకున్నాం కదా, తీసేసుకోవచ్చు. రాని వాళ్ళు ఉన్నారు కదా, ఆ రాని వాళ్ళ కోసం ఇలా రివర్స్ చేయాలండి. రాని వాళ్ళ కోసం రీచ్ అవుతుందండి, ఇది వీడియో రీచ్ అవుతుంది. పాపం వాళ్ళకి కూడా కొంచెం తెలిస్తే మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా, దానికోసం అని చెప్తున్నాను. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఈ కార్నర్ అంటే లోపల ఒక స్టిచ్ వేసుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్ గా కనబడుతుంది. రోజు లైవ్ లో 7 గంటలకి కటింగ్ చేసి చూపిస్తున్నాను. నేర్చుకునే వాళ్ళైతే తప్పకుండా లైవ్ అటెండ్ అవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని టైలరింగ్ వ్లాగ్స్
ఎందుకు చెప్తున్నాను ఊరికే అంటే చాలా మంది రాక ఎంతో మంది బాధపడుతున్నారండి. ముడతలొస్తున్నాయి, బ్లౌజు షోల్డర్స్ జారిపోతున్నాయి, అస్సలు కుదరట్లేరు. ఒక టైలర్‌కిస్తే ఆ టైలర్ అసలు ఏం కుట్టట్లేదు అని చాలా చాలా రిమార్కులయితే వస్తున్నాయి. నా దగ్గరికి కూడా ఎంతో మందొస్తున్నారండి. ఎవ్రీ డే వస్తున్నారు. సో, నేను చేస్తే కూడా ఉంటుంది లూజు. మనం మనం కటింగ్ చేయడమే కాదండి, కుట్టే వాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా కుట్టాలి. కుడితేనే గదా మనకు నీట్‌గా ఇప్పుడు ఎంత మంచిగా నీట్‌గా కట్ చేసినా గానీ, కుట్టేటప్పుడు ఫిట్టింగ్‌లో గానీ, ఇంకా చెస్ట్ పాయింట్లు సరిగ్గా పెట్టకపోవడం వల్ల గానీ, డాట్ పాయింట్స్ దగ్గర డాట్స్ పెట్టకపోవడం వల్ల గానీ, అలాంటివేమైనా తేడాలొచ్చినాయనుకోండి, అప్పుడు ఎట్లాగైనా బ్లౌజ్ పాడైనట్టే ఇంకా. మనం ఎంత మంచిగా కట్ చేస్తే ఏంటి, కుట్టేటప్పుడు మీకు నీట్‌గా రాకపోతే. అవునా కాదా? సో, నేర్చుకునేటప్పుడు మనం అన్నీ నేర్చుకోవాలి. ఎంత పర్ఫెక్ట్‌గా అయితే కటింగ్ నేర్చుకుంటామో, అంత పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవాల్సిందే తప్పదు. సో, మీరు ఎవ్రీడే లైవ్‌కైతే రండి. నేను మీకు ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తూ ఉంటాను. మీరు అడగండి, కామెంట్‌లో పెట్టండి నాకు. మీరు అడిగింది నేనైతే చెప్తాను. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది. కనబడుతుందా? ఉంది కదా! ఇప్పుడు మనం ఇలా నీట్‌గా కింద పార్ట్‌ని అంటే లైనింగ్‌ని జాయిన్ చేసేసుకోవాలి. సింపుల్. అయితే మనం లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు గానీ నేను హ్యాండ్ ఎలా పెట్టుకున్నానో చూడండి. ఆ విధంగా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. అప్పుడు ఫోల్డింగ్స్ ఎక్కడ కూడా రావు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని టైలరింగ్ వ్లాగ్స్ ఎవ్రీడే లైవ్‌లో మీకు నచ్చిన కటింగ్ అయితే నేను చెప్తూ ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను చెప్తాను. నిన్న పెట్టిన వీడియో ఆది బ్లౌజ్‌తో కటింగ్ అయితే చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఒక్కసారి చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకేనా? ఇదిగోండి. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఖర్చు, అది ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ దారాలు కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది నీట్‌గా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చింది? ఎంత నీట్‌గా వచ్చింది పైపింగ్ కూడా. రౌండ్ కూడా ఎంత నీట్‌గా వచ్చిందండి. ఇదిగోండి, ఇది మనకు డాట్, బ్యాక్ సైడ్ డాట్ కదా, ఆ డాట్ పెట్టుకుందాం. అయితే ఇక్కడ కరెక్ట్‌గా ఇలా పెట్టుకొని ఎక్కువ తక్కువ కాకుండా ఇలా ఒకసారి వేసుకొని ఇక్కడ నుండి మనం కరెక్ట్‌గా లోపల ఈ సపోర్ట్ తీసుకుంటూ ఇలా క్లాత్‌ని ఇలా తేలిపేసేయాలి. స్టార్టింగ్ ఉన్న కుట్టు ఎండింగ్ వరకు ఒక్క కుట్టుతో వచ్చే వరకు మనం ఇలా తేలిపేసేయాలి. అప్పుడే మనకు కరెక్ట్‌గా ఉంటుంది. అయితే ఇది మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టి చూడండి. ఇలా అయినా పెట్టుకోవచ్చు. కానీ వన్ సైడ్ పెట్టుకొని నేను ఇలా అనేస్తాను. అప్పుడు మనకి నీట్‌గా ఇలా కనబడుతుంది. ఓకే. ఇక్కడ నుండి ఇది కూడా సేమ్ అలాగే. అయితే ఇక్కడ కుట్టుకునేటప్పుడు ఇది జాగ్రత్తగా కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా కొంచెం ఇలా వచ్చిందనుకోండి, అంటే కుట్టేటప్పుడు ఈ విధంగా కొంచెం కిందకి పైకి ఇలా వచ్చిందనుకోండి బాగుండదు. సో, అలా కాకుండా రెండు ఒక దగ్గర పెట్టి కుట్టుకునేలాగా మనం ట్రై చేయాలి. ఇదిగోండి. కొంచెం లేట్ అయినా సరే గానీ ఓపికగా నేర్చుకుంటే మనం నీట్‌గా కుట్టడమే వస్తుంది మనకు. ఒకవేళ మీరు ఫాస్ట్‌గా కుట్టుకొని ఆగమాగం అంటే ఎలా అంటే గాబరాగా మీరు ఏదైనా సరే స్టిచ్ చేశారనుకోండి, అది మిస్టేక్ అవుతుంది. అందుకే కూల్ మైండ్ తోటి కుట్టుకోవాలి. ఎక్కువగా ఆలోచించొద్దు. మనం కుట్టేటప్పుడు మనం ఏ పని చేసినా సరే ఆ పని మీదనే కాన్సంట్రేట్ చేస్తే మనం తొందరగా క్లిక్ అయితాం. చూసారు కదా, బ్యాక్ పార్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బార్డర్సే పెట్టుకోవట్లేదు, కానీ నాకు బార్డర్ అంటే చాలా ఇష్టం. బార్డర్ పెట్టుకుంటే ఎలా ఉందండి. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకు ఎంత సైజ్ లో ఉంది అనేది మనం ఈ బ్యాక్ పార్ట్ ఖర్చులు రెండు పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా
ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడి వరకు వచ్చింది. ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ పార్ట్ బయటికి రావాలి. ఎందుకు ఈ పార్ట్ బయటికి రావాలంటే మనకు డాట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఇక్కడ లోపల పార్ట్, ఇది లోపల పార్ట్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం పైపింగ్ ఎలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది, ఇది మనకు బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఉక్స్, ఈ డాట్స్ అనేటివి కనబడతాయి అన్నమాట. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇలాంటి జాయింట్ వచ్చింది కదా, అయినా నో ప్రాబ్లంలే. ఇదిగోండి ఖర్చు అంతా మనం ఇక్కడ ఇలా తీసుకొని చూడండి. మళ్ళీ ఒకసారి నేను ఏ విధంగా వేస్తున్నానో చూడండి. ఎక్కువగా లాగొద్దండి, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువగా లాగితే మీకు ఈ పార్ట్ అనేది సాగిపోతుంది. అప్పుడు మళ్ళీ నెక్ సాగిందని ఇబ్బంది కూడా ఉంటుంది, మనకు షోల్డర్ జారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, ఇదిగోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎంతో మందికి యూజ్ అయ్యే ఈ వీడియోని వైరల్ చేయడం వల్ల మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా చేయాలన్నమాట. ఇలాగే పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అది రాంగ్ అవుతుంది. ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిందో మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. ఈ టిప్స్ కనుక ఫాలో అవుతే మనం మిస్టేక్ చేయకుండా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, నా ఆశయాన్ని నిలబెట్టండి. మీరు సపోర్ట్ వల్లనే నా ఆశయం అయితే ముందుకెళ్తుంది. మీరిచ్చే లైక్ వల్లనే ముందుకెళ్తుంది. మనీ సంపాదించుకోవడం కాదు, ఒక 10 మందికి విద్య నేర్పడం అనేది నా ఆశయం. సో మీ సపోర్ట్ ఉంటేనే నేను ఆ పని చేయగలుగుతా. అందుకే మీరు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఇది రైట్ సైడ్ కాబట్టి మనం దీన్ని ఇలా వేసుకోవాలి. ఇది రైట్ సైడ్ కాబట్టి దీన్ని ఇలా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అర్థమైందా అండి మీకు? ఇప్పుడు మనం సేమ్ ఇందాక ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. మనకు కుట్టు పైనే వస్తే కరెక్ట్గా పైపింగ్ నీట్గా కనబడుతుంది. ఒకవేళ కుట్టు పైన రాలేదనుకోండి, పైపింగ్ అనేది కొంచెం లూజ్గా కనబడుతుంది. సో కుట్టు పైన వచ్చేలాగా చూసుకోండి. ఇలా నెక్ నీట్గా కట్ చేసుకొని అక్కడక్కడ రౌండ్స్ తిరిగే దగ్గర ఇట్లా కట్స్ అయితే పెట్టుకుంటే పైపింగ్ అనేది నీట్గా వంగుతుంది, టర్న్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా నీట్గా కొంచెం పెద్ద కుట్టుతోటి ఫుల్ అయితే స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ అంటే కుట్టేసాం కాబట్టి ఇక్కడ నుండి మనం ఇక్కడ పట్టుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ మనం కుట్టేసుకున్నాం కాబట్టి ఇలా కుట్టేసుకోవాలి. మనం ఎక్కువగా సాగిపిస్తే బ్లౌజ్ అనేది లైనింగ్ అనేది సాగిపోతుంది. అందుకే దేన్ని కూడా ఎక్కువ లాగొద్దు. ఇలా మనం కింద క్లాత్ అండ్ పైన క్లాత్ రెండు కలిపి మనం డాట్కి రావాలి అనుకుంటే ఇలా స్టిచ్ అయితే వేసుకోండి.
ఇలా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే పొరపాటు అవుతూ ఉంటుంది. పైన ముడతలు ముడతలుగా కనిపిస్తాయి. ఎందుకంటే పైన క్లాత్ పట్టుకోకుండా డాట్ వేసేటప్పుడు లైనింగ్ మాత్రమే పట్టుకుంటాం. అది జారిపోతుంది మనకు, జారిపోయే క్లాత్లు అయితే. సో ఈ విధంగా మనం కుట్టుకొని మనం గనక డాట్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా మనం కుట్టుకోగలుగుతాం. ఓకేనా? చూడండి డాట్ ఎలా వేసుకోవాలంటే కరెక్ట్గా పాయింట్ నుంచి చూసుకొని కచ్చిక వరకు చూసుకొని ఎక్కడైతే నేను కటింగ్ చేసిన మూల ఉంటుంది కదా, ఆ మూల దగ్గర నుండి ఈ విధంగా డాట్ వేసుకోవాలి. డాట్ వేసుకునేటప్పుడు ఒకసారి మనం జిగ్జాగ్ చేసుకోవాలి, రఫ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ వరకు. ఓకేనా? ఇక్కడ 4th డాట్. ఇదిగోండి ఇలా చాలా నీట్గా వస్తుంది మనకు. 4th డాట్ వేసుకుంటే చెస్ట్ అనేది జారిపోకుండా పర్ఫెక్ట్గా షేప్ లాగా వస్తుందన్నమాట. ఇది ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ తీసుకుందాం. ఇదిగోండి మనం ఫస్ట్ వీటికి లైనింగ్ వేసుకుందాం. ఇదిగోండి ఇలా తీసుకొని ఇలా ఆపోజిట్ పొజిషన్లో ఇలా వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ రెండు ఒక దగ్గర ఇలా పెట్టుకొని ఈ రెండు ఇలా వేసేసుకుంటారు. ఇలా తీస్తే బయటకి నీట్గా ఉంటుంది, లోపల మాత్రం ఇలా ఖర్చు కనబడుతుంది అనమాట. ఇది నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎలా కుడతారు అనేది. అయితే నేను ఇప్పుడు ఈజీ పద్ధతిలో చూపిస్తాను. ఇప్పుడు మనం రెండు పార్ట్లని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలి. వేసుకొని ఈ బ్లౌజ్కి ఈ క్రాస్ బెల్ట్, ఈ బ్లౌజ్కి ఈ క్రాస్ బెల్ట్. ఓకే, ఇలా అనమాట మనకి ఇలా రావాలి. సో ఇది మనం పక్కకు పెట్టేసి దీన్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. ఓపెన్ చేసి పెట్టుకొని ఇది ఒక్కదాన్ని ఇలా అటాచ్ చేయాలి మనం. ఇలా ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం గట్టిగా కుట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇలా మనం హాఫ్ అన్నామనుకోండి, ముడత రాకుండా ఉంటుంది. అయితే ఒకవేళ ఇలా అనకుండా ఇలా ఉంది కదా, దీన్ని వన్ సైడ్ ఇలా అనుకోవాలి. అది ఎట్ సైడ్ అనుకోవాలంటే మనం ఫిట్టింగ్ చేసే సైడ్ అనుకోవాలి. అయితే మనం చేసేటప్పుడు ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇది కూడా ఇలా ఫోల్డ్ అయిపోయి ఇలా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. సో అలా రావద్దు అంటే మనం కొంచెం ఇలా పట్టుకొని ఇలా అనాలి. ఓకే, ఇలా కొంచెం పట్టుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది రాదు, నీట్గా ఉంటుంది. ఇదిగోండి రెండు ఒక దగ్గరనే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈజీగా మనం ఇది అటాచ్ చేసాం. అయితే ఇప్పుడు దీన్ని మన ఫ్రంట్ పార్ట్ నెక్ నుండి ఇలా రోల్ చేసి ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలి. ఇలా రోల్ చేసి సెంటర్లో ఇక్కడ కుట్టుకు తగలకుండా ఇలా రోల్ చేసి సెంటర్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా మన లైనింగ్ పార్ట్, ఆ లైనింగ్ పార్ట్ని ఈ పార్ట్ దగ్గర మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా లోపలికి వెళ్ళిపోయి జాయిన్ చేసుకోవాలి. అయితే ఈ జాయిన్ చేసేటప్పుడు దేన్ని కూడా లాగొద్దు. దేన్నైనా లాగినాం అనుకోండి మనకు క్రాస్ బెల్ట్ అనేది తిరిగిపోతుంది, ఇలా వంకరగా వచ్చేస్తుంది. సో దేన్ని లాగకుండా ఈ విధంగా మనం వేసుకోవాలి. చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు మనం ఈ లోపల నుండి ఈ క్రాస్ బెల్ట్ మెయిన్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసేసుకోవాలి, రివర్స్ చేయాలన్నమాట. దీన్ని లోపల నుంచి ఎక్కడి నుంచి అటు సైడ్ నుంచి చేసినా ఇటు సైడ్ నుంచి చేసినా నో ప్రాబ్లం. ఇదిగోండి ఇలా మనకు ఇక్కడ నీట్గా వచ్చేస్తుంది, ఇక్కడ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఇలా నీట్గా
స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం ఏదైతే ఎక్కువగా ఉందో దాన్ని ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ నుండి దీన్ని ఇలా వెనక్కి అన్నాను. చూసారు కదా ఇలా. అయితే మనం అది ముందు నుంచి కుట్టాము, ఇదేమో కింద నుండి కుట్టేస్తున్నాం. ఇలా ఇలా అయితే ఇక్కడ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ దగ్గర డాట్ ఫోల్డింగ్ అవ్వకుండా నీట్గా అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకొని దీనికి అటాచ్ చేసుకొని ఇలా మనం ఏదైతే కుట్టు కుట్టామో ఆ కుట్టు వరకు ఆ కుట్టు పైననే ఇలా వేసుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు మనం రివర్స్ చేసి ఇందులో నుంచి తీసేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఒకవేళ నా ఛానల్ కనుక మీకు యూజ్ అవుతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పావని టైలరింగ్ బ్లాగ్స్. ఇదిగోండి. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు మనం కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చింది. ఇదిగోండి. ఇప్పుడు ఇది మనకు ఉక్సులు పట్టి, ఇది నెక్లో వెళ్ళిన పీస్ ఉంది కదా, ఈ పీస్ని నేను డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, మనం నెక్ వేసేసాం కాబట్టి ఇలా నీట్గా ఉండడానికి ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు మనం ఈ కాజా పట్టు కదా, దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడి వరకు కరెక్ట్గా వేసుకుంటాం కదా, ఇది ఇక్కడి వరకు వేసుకుంటాం కదా, ఇదిగోండి. ఇక్కడి వరకు వేసుకుంటే మనం ఎక్కడైతే ఉందో అక్కడి వరకే వేసుకుంటాం. కానీ షోల్డర్ జారుతుంది అన్నవాళ్ళు ఇదిగోండి కొంచెం దీన్ని ఇక్కడ వేసుకోవాలి. ఇలా షోల్డర్ జారుతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ నుండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తేడాతోటి ఇలా వేసుకోవాలి. వేసుకుంటే హుక్స్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అండ్ జారకుండా కూడా ఉంటుంది. ఓకేనా, నేనైతే ఈ టిప్ అయితే చాలా యూజ్ చేస్తానండి. అస్సలు జారదండి, చాలా బాగుంటుంది. అసలు మీకు షోల్డర్ అనేది జారదు. చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది, నిజంగానే యూస్. ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది. అయితే మనం ఇది ఉక్సులు పట్టి వేసేటప్పుడు ఎంతో కొంచెం అయితే ఎంత వాళ్ళకైనా కొంచెం సాగుతుందండి. అలా సాగకుండా ఫస్ట్ మనం కొంచెం ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది. దీని తర్వాత ఇప్పుడు మనం క్లాత్ దీన్ని కూడా మనం ఈ విధంగా అనుకోవాలి. ఇక్కడ మనం ఒక చిన్న ఫిల్ తీసుకోవాలి. చిన్న అంటే చిన్నది, ఎక్కువగా కాదు. ఇక్కడ ఫిల్ కూడా తీసుకోకుండా వేసుకోవచ్చు, కానీ మనమైతే లాగొద్దండి. లాగితే మటుకు ఖచ్చితంగా మీకు ఉక్సులు పట్టి ఎక్కువగా వస్తుంది. దీని తర్వాత ఇలా మనం హాఫ్ పట్టి వేసుకున్న తర్వాత హాఫ్ని ఒకసారి పెట్టి చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ కొంచెం ఎక్కువగా తక్కువగా వచ్చిందనుకోండి, చూడండి ఇక్కడ నుండి ఇలా కొంచెం వెనకాల ఇలా ఒత్తి పట్టుకొని ఇలా 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 కొంచెం క్లాత్ని ఒత్తి పట్టుకొని ఇలా స్టిచ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ బ్రాడ్గా ఉన్న జారిపోతున్నా కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా
ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. నేను మీ ముందే స్టిచ్ చేశాను. ఈ 2 డాట్లు సేమ్ వచ్చాయి, ఈ 2 క్రాస్ బెల్ట్ సేమ్ వచ్చాయి, అండ్ ఈ నెక్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదిగో ఇలా దీనిపైన ఇలా. ఎప్పుడు కానీ కాజా పట్టి అనేది కొంచెం వెడల్పుగా ఉంటే మనం జస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇలా రంధ్రాల నుంచి ఇలా కనబడకుండా కవర్ అయిపోతుంది. సో కొందరికి జస్ట్ చాలా ఉండి ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఈ కాజా పట్టి కొంచెం ఎక్కువ ఉంటే మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదండి ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ కుట్టి వేసుకొని చూపిస్తాను. ఇంకా హ్యాండ్స్ ఉన్నవి, హ్యాండ్స్కి పైపింగ్ వేసుకోవాలి, జాయింట్ వేసుకొని అండ్ ఫిట్టింగ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పటి వరకు అయితే ఇంత నీట్గా అయితే కుట్టాను. మీరు కూడా ఇంత నీట్గా నేర్చుకోండి. ఎవ్రీడే నా ఛానల్ చూడండి. సో ఎవ్రీడే లైవ్కి వచ్చి ఏదో ఒకటైతే నేర్చుకోండి. ఓకేనా, టైలరింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా నేర్చుకోండి.